విశాఖలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇవాళ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇవాళే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కూడా జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూటమి కార్పొరేటర్లు ఇప్పటికే జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు నోటీసులు అందజేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అవిశ్వాస తీర్మానం ఉండటంతో క్యాంపుల్లో ఉన్న కూటమి కార్పొరేటర్లు విశాఖ చేరుకున్నారు. నిన్న రాత్రి మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖకు వచ్చారు. 41 మంది కూటమి కార్పొరేటర్లు పోలీస్ బందోబస్తు మధ్య ఎయిర్పోర్ట్ నుంచి ఓ హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. ఉదయం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని, తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కూటమి కార్పొరేటర్లు ధీమాగా ఉన్నారు. కూటమి తాలూకా అవిశ్వాసం కార్పొరేటర్లందరం కూడా ఒక తాటి మీద ఉండి అవిశ్వాసం భారీ మెజార్టీతో మేము నెగ్గబోతున్నాం. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి తల ఉంచకుండా మేము ఒక ఐక్యతతో అవిశ్వాసం భారీ మెజార్టీతో మేము గెలబోతున్నాం. కూటమి కార్పొరేటర్లందరూ కూడా కలిపి అవిశ్వాసం అరాచక ఏదైతే పరిపాలన ఉందో ఆ అరాచక పరిపాలన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఆ అరాచక పరిపాలనపై గెలపడానికి ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గేందుకు కూటమి కార్పొరేటర్లందరూ కూడా ఎన్డీఏ కార్పొరేటర్లందరూ కూడా ఒకే తాటిపై ఒకే మాటపై అవిశ్వాస తీర్మానంలో నెగ్గబోతున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతా ఒకే వన్ సైడ్ ఉండబోతుంది. అంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంతా కలిపి మరి ఏదైతే విశాఖపట్నం నగర మేయర్ ఉందో మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాం. పీలా శ్రీనివాసరావు గారిని మేయర్ని చేయబోతున్నాం. 100% పక్కాగా జరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. సభ్యులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు.